బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న బదులు 11న కాళేశ్వరం విచారణకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని బీఆర్ఎస్ కమిషన్ కు తెలిపినట్లు సమాచారం. కమిషన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5కు బదులు 11న కాళేశ్వరం విచారణకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని బీఆర్ఎస్ కమిషన్ కు తెలిపినట్టు సమాచారం. కమిషన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాలి అని చెప్పేసి ఏదైతే ఈ నెల 5వ తారీఖున హాజరు కావాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది. అయితే ఇందుకు సంబంధించి పార్టీ నేతలతో చర్చించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక కొంత సమయం కావాలి అని చెప్పి ఈ కాళేశ్వరం కమిషన్ నిర్ణయించుకోవడం జరిగింది. ఇక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కమిషన్ కూడా ఆమోదించింది. ఇక ఈ నెల 5కు బదులుగా 11వ తారీఖున కమిషన్ ఎదుట హాజరై ఏదైతే కమిషన్ కోరినటువంటి వివరాలు ఉందో అవన్నీ పూర్తిగా కూడా అందజేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే నోటీసులు ఇచ్చాక పలు దఫాలుగా ఇటు పార్టీ సీనియర్ నేత హరీష్ రావుతో కూడా ఇప్పటికే పలు దఫాలుగా భేటీ కావడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక మరోవైపు ఇవాళ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి భావించారు. అయితే అది కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 9వ తేదీన కమిషన్ ముందు హాజరు కానున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక హరీష్ రావు హాజరు తర్వాత తదుపరి పరిణామాలను బట్టి కేసీఆర్ ముందుకు వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.